వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రముఖ గల్ఫ్ ఎన్ఆర్ఐ లీడర్ నంగి దేవేందర్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మే 1న నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని కోరుట్లలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, డి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకమైన జనజాతర సభలో గల్ఫ్ కార్మికుల పక్షాన నంగి దేవేందర్ రెడ్డికి ప్రసంగించే అరుదైన గౌరవం దక్కింది. మిత్రులందరికీ జనజాతర సభకు స్వాగతం, సుస్వాగతం. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, ముందున్నటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం మరొకసారి. అయితే సమయం తక్కువ ఉన్నందుకు మిత్రులారా నేను ఒకటే నిమిషం తీసుకుంటా. గల్ఫ్ అనేటటువంటిది మన ప్రాంతంలో 1990 నుంచి కూడా ఎక్కువ మనకు వలసలు జరుగుతూ ఉన్నాయి. అయితే గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ఎన్నో హామీలు ఇచ్చి మన గల్ఫ్ కార్మికులని, ప్రవాసీలని మోసం చేసిండు. ఏ హామీ నెరవేర్చలేదు. అసలు చివరికి ఎన్ఆర్ఐ మినిస్ట్రీ కూడా లేకుండా చేసిండు. మన గతంలో చూసినాం, గల్ఫ్ లో ఎవరైనా ఒక కార్మికుడు చనిపోతే ఎక్స్గ్రేషియా కింద షబీర్ సాబ్ని అడిగితే 1 లక్ష రూపాయలు, 2 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు. శ్రీధర్ బాబు గారు అప్పుడు ఎన్ఆర్ఐ మినిస్టర్గా ఉన్నప్పుడు వారు ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నానని చెప్పి వారు మనకు భరోసా ఇచ్చిండ్రు. అయితే దురదృష్టం ఏంటంటే బొగ్గుబాయి, బొంబాయి, దుబాయ్ అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు చందాలేసి ఉద్యమానికి సపోర్ట్ చేస్తే కూడా మనకు అన్యాయం చేసిండు చంద్రశేఖర్ రావు. అయితే ఇప్పుడు 10 సంవత్సరాల కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు దుబాయ్కి 7 సార్లు వచ్చిండు. కానీ ఏ ఒక్క రోజు గల్ఫ్ సమస్యల మీద కానీ, గల్ఫ్ కార్మికులతోనే కానీ ఒక్క మాట ముచ్చట పెట్టలేదు. 1 రూపాయి వాళ్ళ సంక్షేమానికి ఇవ్వలేదు. అందుకనే ఈవేళ ఒక ప్రశ్నించే గలం ఇవాళ మనకు పార్లమెంట్ లో కావాలంటే తండ్రి సమానులు మన జీవన్ రెడ్డి గారిని మనం భారీ మెజారిటీతో గెలిపించుకుంటే ఇవాళ మనకు పార్లమెంట్ లో ప్రశ్నించే తత్వం ఏర్పడుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏప్రిల్ 16వ తారీఖున రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ భరోసా పేరుతోన ఇవాళ 500 కోట్లతోన గల్ఫ్ సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాటకు కట్టుబడి ఇవాళ మనం అందరం కూడా మొన్ననే చూసినాం, వేములవాడలో 2 కార్మికులు గల్ఫ్ లో చనిపోతే ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు 5 లక్షల రూపాయల ఈ ఎక్స్గ్రేషియాని ముఖ్యమంత్రి ద్వారా వెంటనే శాంక్షన్ చేయించిండ్రు. ఇది ఎందుకంటే ఒక సమస్య, ఒక ఊరి సమస్య కాదు, 15 లక్షల మంది ఇవాళ గల్ఫ్ లో మన నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి ఇటు పార్షియల్ జైరాబాద్ పార్లమెంట్ నుంచి పనిచేస్తున్నారు. మనం అందరం కూడా మద్దతుగా ఉండాలి. మొన్న మహేష్ కుమార్ గౌడ్ అన్న దుబాయ్ పర్యటనలో వారు కూడా హామీ ఇచ్చారు. మహేష్ కుమార్ గౌడ్ అన్న ప్రవాసీలతో ముఖాముఖి అయ్యి ఒక విషయం చెప్పిండు. నేను ముఖ్యమంత్రితో మాట్లాడి వెంటనే ఈ ఎన్ఆర్ఐ పాలసీ కానీ, గల్ఫ్ వెల్ఫేర్ బోర్డు కానీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానని చెప్పారు. తప్పకుండా దీనికి మా విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు, గల్ఫ్ లో పనిచేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ, మన తండ్రిని మనం ఓడించుకుంటామా? ఇవాళ తండ్రి సమానులు జీవన్ రెడ్డి గారు, ఇవాళ మన తండ్రిని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మిత్రులారా. ఉందా లేదా? జీవన్ రెడ్డి గారిని గెలిపించుకుందామా లేదా? జై కాంగ్రెస్, హస్తం గుర్తుకే మన ఓటు. తెలంగాణ బీజేపీ ఎన్ఆర్ఐ సెల్ జాయింట్ కన్వీనర్ గా, బీజేపీ అధికార ప్రతినిధిగా ప్రముఖ స్థానంలో ఉన్న నంగి దేవేందర్ రెడ్డి ఏప్రిల్ 29న హైదరాబాద్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇటీవల దుబాయ్లో జరిగిన ప్రవాసుల ఆత్మీయ సమ్మేళనంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్తో పాటు దేవేందర్ రెడ్డి పాల్గొన్న సమయంలోనే పార్టీ మారే ప్రణాళికకు బీజం పడ్డట్టు తెలుస్తోంది. గతంలో తెలంగాణ గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించిన దేవేందర్ రెడ్డికి కాంగ్రెస్ నాయకులతో మంచి పరిచయాలు ఉండటం, వ్యక్తిగతంగా అందరితో స్నేహపూర్వకంగా ఉండటం అతడికి కలిసి వచ్చే అంశం. ఏప్రిల్ 16న హైదరాబాద్లోని హోటల్ తాజ్ డెక్కన్లో జరిగిన గల్ఫ్ భరోసా ఆత్మీయ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గల్ఫ్ వలస కార్మికుల సమస్యలు, పరిష్కార మార్గాలపై మంచి విషయ పరిజ్ఞానం ఉన్న దేవేందర్ రెడ్డి ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో మనస్తాపం చెందిన తాను బీజేపీకి దూరంగా జరిగినట్టు దేవేందర్ రెడ్డి తెలిపారు. అంతర్గతంగా ఎన్నోసార్లు గల్ఫ్ సమస్యలను బీజేపీ నాయకత్వం దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోలేదని, బీజేపీ అనుసరిస్తున్న గల్ఫ్ వలస కార్మికుల వ్యతిరేక విధానాలు నచ్చక బీజేపీకి రాజీనామా చేస్తున్నానని ఆయన తెలిపారు. గల్ఫ్ ప్రభావిత పార్లమెంటు నియోజకవర్గాలు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, వరంగల్లలో బీజేపీ ప్రభావాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా నంగి దేవేందర్ రెడ్డి చరిష్మాను కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోనుంది. ఫిబ్రవరిలో ప్రధాని మోదీ అబుదాబి పర్యటనలో దేవేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. బీజేపీకి విదేశాలలో అనుబంధంగా పనిచేసే ఇండియన్ పీపుల్స్ ఫోరం, ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియాల కార్యకలాపాల పట్ల మంచి అవగాహన ఉన్న దేవేందర్ రెడ్డి కాంగ్రెస్లో చేరటం బీజేపీకే పెద్ద దెబ్బే అని చెప్పొచ్చు. జాతీయవాదం, దేశభక్తి, మాతృభూమి అనే ప్రచారంతో బీజేపీకి గల్ఫ్ ప్రవాసులలో నెల రోజుల క్రితం వరకు కూడా కొంత మొగ్గు ఉండేది. ఏప్రిల్ 16న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లో గల్ఫ్ సంఘాల ప్రతినిధులతో సమావేశమై గల్ఫ్ బోర్డు, ఎన్ఆర్ఐ పాలసీ ఏర్పాటు గురించి ప్రకటన చేయడంతో గల్ఫ్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్ వైపు క్రమంగా మొగ్గు చూపుతోంది. గల్ఫ్ మృతులకు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లింపును ప్రారంభించడంతో గల్ఫ్ బాధిత కుటుంబాలకు సాంత్వన లభించింది. గల్ఫ్ ఓటు బ్యాంకు కాంగ్రెస్కు 44%, బీజేపీకి 39%, బీఆర్ఎస్కు 12%, ఇతరులకు 5% ఉన్నట్టు ఒక శాంపిల్ సర్వే తెలుపుతోంది. వాస్తవాలు కాస్త ఇటుగా ఉండొచ్చు. ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్దీ అంచనాలు మారవచ్చు. గల్ఫ్ ప్రవాసులను ఆకట్టుకోవడానికి ఆయా పార్టీల అనుబంధ విభాగాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.